ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించము. తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 30:11-12 వచనాలు, నా ప్రాణమంగా మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావు. నువ్వు నా గోనుపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. యోహాను సువార్త 16:22-23 వచనాలు, అటువల్ల మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను. అప్పుడు మీ హృదయం సంతోషించను, మీ సంతోషమును ఎవడని మీ యొద్ద నుండి తీసివేయుడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగుదురు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలను అతడు కీర్తనలు పాడవలను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనవలను. మానవ కోటికి ఇదే విధి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రతి సంగతిని విమర్శించే సమయమున ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చెయ్యి కీడు బహు భారమగును. మీకా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆలకించుడు, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామను లక్ష్య పెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన దానిని వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. అపోస్తల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలన అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలను వారిని హెచ్చరించిరి. చివరిగా ఒక మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవయేసు, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం కృతం చెల్లించుకుంటున్నాను. మీ పైన ఉన్న వాటి మీద మనసు పెట్టి నేను భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా చూసిన శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.